దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ కూడి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ దేవుడు ఈ నా విషయంలో చేసినటువంటి గొప్ప కార్యాలు తెలియజేయడానికి ముందుగా నా గురించి ఒక 2 నిమిషాలు క్లుప్తంగా చెప్తానండి. హెడ్ మాస్టర్ గారు ఒక సంఘ కాపరి, మరి పాగోలు జోసఫ్ గారు హెడ్ మిస్సెస్గా చేసినటువంటి కృపావరమ్మ గారి కుమార్తె జాస్మిన్ గారు, తర్వాత మరి ఒక హెడ్ మాస్టరు, ఒక సంఘ కాపరి తేళ్ల జోనాథన్ గారు, మరి హెడ్ నర్స్గా చేసినటువంటి మిన్నమ్మ గారి సంతానం జాన్ విక్టర్ గారు, మరి వారిద్దరికీ కలిగిన 3వ సంతానం నేను. తర్వాత నా యుక్త వయసు వరకు నేను అనేక రకాలుగా చెడు అలవాట్లకి అలవాటు పడ్డాము. అంటే కాలేజీలో కొంత సరదాగా జీవించడం జరిగింది. తర్వాత 2007 డిసెంబర్ 15వ తారీఖున దేవుడు నన్ను పట్టుకున్నాడండి. మరి అప్పటి నుంచి మరి ఆ చెడు తలంపులు కానీ చెడు అలవాట్లు కానీ అన్నీ విసర్జించి దేవుడి సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్నాను. అయితే మరి ఆ కాలంలో 2015-16 ఆ సంవత్సరంలో నేను దేవునిలో మరింతగా ఎదగడానికి ఒక బైబిల్ అన్వేషకుడిగా మారటం జరిగింది. ఆ సమయంలో కొంత అనారోగ్యం పాలయ్యాను. తినక ఈ కేవలం అన్వేషణలో కొంతకాలం గడిచిపోవడం, కొన్ని సమస్యలు రావడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇంత పెద్దగా సమస్య పెరుగుతుందని నేనైతే అనుకోలేదు. తర్వాత రీసెంట్గా ఒక రాజస్థాన్ వెళ్ళవలసి వచ్చింది, ఒక ఇమాన్యుయల్ యూనివర్సిటీ అని చెప్పి. మరి అక్కడ పట్టా తీసుకోవడానికి, బైబిల్ పట్టా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ రాజస్థాన్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది కలిగింది. తర్వాత ఢిల్లీ వెళ్ళడం, అక్కడ నుంచి మరి నా ప్రయాణం అంతా ఇరుకుల్లాగా అనిపించింది. మరి దేవుడు నాకు తోడుండి మళ్ళీ బందరు వచ్చేంత వరకు కాచి కాపాడాడండి. తర్వాత వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బంది కలుగుతూనే ఉంది. అనారోగ్యంగా ఎన్నో ఇబ్బందులు కలుగుతూనే ఉన్నా కూడా దేవుడు మరి తోడుగానే ఉన్నాడు, ఎప్పుడూ విడిచిపెట్టలేదు. గత ఒక నెల నవంబర్ నుంచి తరచూ ఫీవర్ రావడం చాలా ఇబ్బంది కలిగింది. ప్రతి 2 రోజులకు ఒకసారి ఫీవర్ రావడం, తగ్గిపోతుంది, మళ్ళీ ఫీవర్ రావడం, మళ్ళీ తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో నేను డాక్టర్ జగదీష్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మరలా రిపీట్ అవుతూ ఉంది. అప్పుడు మరి ఆయన ఏదో సమస్య ఉంది, పెద్ద సమస్య ఉంది, టెస్ట్ చేయించుకోండి, విజయవాడ వెళ్ళి టెస్టులు చేయించుకోండి అన్నారు. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 3 గంటలకండి, తెల్లవారుజామున 3 గంటలకి నాకు విపరీతమైన పెయిన్ రావడం, తట్టుకోలేని పెయిన్ అన్నమాట. అది రావడం చాలా ఇబ్బంది అయింది. మరి ఆ సమయంలో మరి మా మేనత్ గారి కుమారుడు పాస్టర్ అనిల్ కుమార్ గారు, ఆయనకి అమ్మ ఫోన్ చేయడము, ఆయన సమయానికి తెల్లవారుజామున ఫోన్ చేసిన వెంటనే రిసీవ్ చేసుకుని నా కోసం అక్కడి నుంచి పరిగెత్తుకు రావడము, ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడము చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది కలిగింది, బ్రీతింగ్ ప్రాబ్లం రావడము. ఈ ఇబ్బందుల నుంచి మరి ఆ డాక్టర్ గారు కొంచెం పరిస్థితి క్లిష్టంగా ఉంది, కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంది, మీరు విజయవాడ వెళ్ళి టెస్టులు చేయించుకోండి అని చెప్పడం. తర్వాత మరి నా స్నేహితుడు నారాయణ అని చెప్పి విజయవాడలో హాస్పిటల్ మేనేజర్గా ఉన్నాడు. మరి అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో టెస్టులు చేయించారు. మరి ఆ టెస్టులు చేయించిన తర్వాత ఆ డాక్టర్ గారు నారాయణ మా ఫ్రెండ్ని నన్ను రూమ్లోకి పిలిచి ఒక విషయం చెప్పారు. ఆయన ఆ రిపోర్ట్స్ ఉన్నాయి, వాటిలన్నింటినీ ఫ్రేమ్ చేసి ఆ ఫ్రేమ్లో నాకు జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరించడం మొదలుపెట్టారు. మీకు ఈ సమస్య వచ్చింది, దీనివల్ల ఇలా జరుగుతుంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన చివరిగా ఒక మాట చెప్పారు.
బాబు నీ పరిస్థితి ఇది, ఇమీడియట్గా నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇమీడియట్గా సర్జరీ చేయకపోతే 3-4 రోజుల్లో చనిపోతావు అని చెప్పాడు. మన సమయంలో ఏం చేయాలో కూడా తెలియదు, అసలు వేరే ఆలోచన కూడా రాలేదు. మరి అలాంటి టైంలో ఏం చేయాలో తెలియక బయటకు వచ్చి ఆలోచించుకుంటున్న సమయంలో మా స్నేహితుడు చెప్పాడు, ఏం పర్లేదురా, కంగారు పడుకు, నేను ఒకసారి మా డాక్టర్ గారు ఇద్దరు ఉన్నారు, వారిని కూడా కాంటాక్ట్ చేసి నేను ఆ విషయాలు తెలుసుకుంటానని చెప్పి వాళ్ళని అడగగా వాళ్ళు కూడా ఆ రిపోర్ట్స్ చూసి ఇది నిజమే, క్రిటికల్ కండిషను, ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది, గాల్ బ్లాడర్ మరి ఇన్ఫెక్ట్ అయింది, లివర్కి సోకి మరింత కష్టమయ్యే పరిస్థితి వచ్చింది, మరి 3-4 రోజుల్లో చనిపోతాడు, ఇమ్మీడియట్గా సర్జరీ చేయకపోతే అని చెప్పి మరి వారు కూడా చెప్పడం. మరి విజయవాడలో అడ్మిట్ అవ్వాలి అంటే మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, పిల్లలతోటి కుటుంబంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో మరి మచిలీపట్నంలో మల్లికార్జునరావు గారు హాస్పిటల్ అని ఆయన గురించి తెలియడము, ఆయన దగ్గరికి వెళ్ళి అడ్మిట్ అవ్వడము చేయడము చూసి ఆయన కూడా ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలన్నారు. 21వ తారీఖు ఉదయం 5 గంటలకి నాకు సర్జరీ చేసేవారండి. దేవుడు మరి ఆయన కాపుదల, డాక్టర్ గారి చేతుల మీదుగా దేవుడు ఆపరేషన్ జరిగింది. అయితే తర్వాత డిశ్చార్జ్ 2 days నేను ఐసీయూలో ఉన్నానండి. ఐసీయూ తర్వాత 2 రోజులు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. తీసుకొచ్చారు, రూమ్కి తీసుకొచ్చారు, ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఇబ్బందులు అవి. తర్వాత డిశ్చార్జ్ శుక్రవారం డిశ్చార్జ్ చేస్తాము అన్నారు. కానీ డాక్టర్ గారు వచ్చి చూసి పరిస్థితి చూసి డిశ్చార్జ్ ఇప్పుడు చేయలేను, ఇంకో 2 రోజులు ఉండు, ఆదివారం డిశ్చార్జ్ చేస్తాను, కొంచెం అబ్జర్వ్ చేస్తాను అన్నారు. సరే సార్ మీ ఇష్టమా అంటే ఇంకా అప్పుడు చెప్పారనమాట, యాక్చువల్గా నీకు చిన్న సమస్య వచ్చింది అని అనుకున్నాము, 40 నిమిషాల్లో ఆపరేషన్ అయిపోతుంది, చాలా చిన్నదేలే అనుకుని మొదలుపెట్టాము. కానీ ఓపెన్ చేసిన తర్వాత దాదాపు 3 గంటల పైనే పట్టింది ఆపరేషన్ చేయడానికి. చాలా ఇన్ఫెక్షన్ అయింది. మీరైతే ఎంత త్వరగా మీరు లేచి నిలబడతారని ఊహించలేదు, ఎంత త్వరగా కోలుకుంటారు అని చెప్పి కూడా ఆయన ఊహించలేదని నాకు చెప్పడం, చాలా అదృష్టవంతుడు బాబు అని చెప్పారు. మరి అదే ఆయన డాక్టర్ గారు క్రైస్తవుడు అయితే కనుక కేవలం దేవుని కృప, నేనైతే ఏం చేయలేదు, నా ద్వారా ఆయన మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు, ఆ కార్యం ద్వారా నువ్వు లేచి ఈరోజు నిలబడ్డావు అని చెప్పేవాడేమో ఒక క్రైస్తవుడిగా అయ్యి ఉంటే డాక్టర్ గారు. మరి నా జీవితంలో ఇంత గొప్పగా దేవుడు నిలబెట్టి మరి మీ ముందు ఈ రోజున ఒక సాక్షిగా నిలబెట్టాడు. మరి సజీవుల లెక్కల్లో ఉంచి ఈరోజు నాకు ఇంత గొప్ప రీతిగా నాకు ఈ ధన్యత ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ సందర్భంలో చాలామంది వచ్చి పలకరించారు, నాకు ఆదరణగా ఉన్నారు. మరి అనిల్ పాస్టర్ గారు, మరి మీకు సంఘ పాస్టర్ గారు అయ్యుండొచ్చేమో, ముందు నాకు మేనత్ కుమారుడండి. నిజంగా చెప్పాలి, ఈ రోజుల్లో సొంత వాళ్ళే పట్టించుకోలేని పరిస్థితుల్లో బాగా ఇబ్బంది ఉంది, కష్టం రాబాబు అంటే తెల్లవారుజాము 3 గంటలకు లేచి ఫోన్ రిసీవ్ చేసుకుని నా కోసం రావడం, నా కోసం ఆల్మోస్ట్ 10 రోజులు నాతోనే ఉన్నారండి. నాతోనే ఉంటూ నా పక్కన ఉంటూ చాలా హెల్ప్ చేశాడు. నేను ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పడం కూడా చాలా తక్కువ, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అది చాలా చిన్న విషయం. తర్వాత
మరి సంఘం అంతా కూడా నా కోసం ప్రార్థన చేశారు. మీ స్వస్థత కోసం మీరందరూ నా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా ఈ సంఘం అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మేము వందనాలు తెలియజేస్తున్నాను.